నమస్కారం. కార్తీక మాస విశిష్టత ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోతిభిస్సేదసాదనం. ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధేనామభిత్రిమవతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి శ్రీ మహాసరస్వత్యై నమః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. శంకరస్య కథాచరితామృతం చంద్రశేఖరగుణానుకీర్తనం నీలకంఠతవ పాదసేవనం సంభవంతు మమ జన్మ జన్మని. శంకర పరమశివ, జన్మజన్మలకి కూడా నీ పాదసేవ చేసుకునేటువంటి యొక్క భాగ్యాన్ని నాకు కలగచేయవయ్యా. నా యోగ్యత ఎంత ఉంటే అంతే ఇస్తావు, నువ్వు ఎంతకంటే చేయగలిగింది లేదు. కాబట్టి ఎంత యోగ్యత నాకు లేకున్నప్పటికీ కూడా ప్రతి జన్మలో కూడా నీ పాదసేవ చేసుకునేటువంటి యొక్క భాగ్యాన్ని మాత్రం ఒక్క కోరికయ్యానా, ఈ కోరిక ఇదొక్కటి మాత్రం నాకు యోగ్యత ఉన్నా లేకపోయినా నువ్వు ఇవ్వాలి నాయనా అని చెప్పనని ఆ పరమశివుణ్ణి ఆ శరణాగతితోటి వేడుకుంటూ ఈరోజు కార్తీక శుద్ధ సప్తమి 7వ రోజు అన్నమాట. కార్తీక మాసం ప్రారంభమై 7 రోజులైంది. కార్తీక శుద్ధ సప్తమి. సప్తమి అనగానే జీవితంలో మనకి అతి ప్రాముఖ్యమైనటువంటిది సప్తమి తిథి. ఇదే సప్తమి తిథి మాఘమాసంలో శుద్ధ సప్తమి రోజున రథసప్తమి వ్రతాన్ని చేసుకుంటాం మనం. అంటే సూర్య జయంతిగా మనం చేసుకుంటాం. అంటే సూర్యుని యొక్క రథాలు ఆ రోజున భూమి మీదకి ప్రసరింపబడి, కిరణములు ప్రసరింపబడి భూమి యొక్క ఆ రథములున్న సూర్య రథాలు ఉత్తరం వైపుగా తిరుగుతాయి. అంత క్రితమే ఉత్తరాయణప్పుడే తిరుగుతాయి, కానీ సంపూర్ణమైనటువంటి యొక్క స్థితిలో తిరిగేది రథసప్తమి నాడు, మాఘ శుద్ధ సప్తమి. ఈ రోజున కార్తీక శుద్ధ సప్తమి. అంత ప్రాముఖ్యత ఉన్నది కార్తీక శుద్ధ సప్తమి నాడికి. ఎందుకంటే సప్తమి అంటే మన జీవితంలో ముఖ్యంగా ఆ భార్యాభర్తలు గృహస్థాశ్రమం స్వీకరిస్తాం. మనకి బ్రహ్మచర్యం అయిపోయిన తర్వాత గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తాం మనం. ఆ గృహస్థాశ్రమ స్వీకరణకి అది తెలియపరిచేది ఏది అంటే 7వ స్థానం సప్తమి, సప్తమంకె. అందుకనే సప్తపది అంటారు. పెళ్ళిళ్ళల్లో సప్తపది 7 అడుగులు వేస్తే ఆ అగ్నిహోత్రం చుట్టూ 7 అడుగులు కనుక వేసినట్లయితే వారిద్దరికీ అప్పటికి వివాహం అయినట్టు లెక్క. అది సప్తపదీయం. ఆ వివాహ సంఖ్య 7. ఈ రోజున సప్తమి తిథి. అంటే ఎవరయ్యా అదృష్టవంతుడు అని మనం ఎప్పుడైనా గట్టిగా ఆలోచన చేసుకునేటట్లయితే అదృష్టవంతుడు ఎవడయ్యా అంటే సప్తమ స్థానం బాగా ఉన్నవాడు అదృష్టవంతుడు. మీ జాతకాలు లేకపోయినా జాతకంలో లగ్నం దగ్గర నుంచి 7వ స్థానం, ఆ 7వ స్థానం బాగా ఉండేటువంటి వాడు అదృష్టవంతుడు. ఇంకా అంతకు మించినటువంటి అదృష్టం ఇంకోటి ఏంటి అంటే 5వ స్థానం. 5, 7 చక్కగా ఉండాలి. పంచమనాడు 5 గురించి చెప్పుకున్నాం, ఇవాళ 7 సప్తమి గురించి చెప్పుకుంటున్నాం. 7, 5 అంటే భార్య స్థానము. అనుకూలవతి అయినటువంటి యొక్క భార్య లభిస్తే అంతకు మించినటువంటి యొక్క అదృష్టం ఇంకోటి ఉండదు. అలాగే స్త్రీకి కూడా తనని అర్థం చేసుకుని సహధర్మజానుడిగా ఉండటానికి అనుకూలంగా ఉండేటువంటి యొక్క భర్త దొరకటం కూడా స్త్రీలకు సౌభాగ్యం. అలాగే పురుషుడికి అనుకూలవతి అయినటువంటి యొక్క అన్యోన్య దాంపత్యం ఇచ్చేటువంటి యొక్క భార్య కనుక ఉండేటట్లయితే పురుషుడికి భాగ్యం. కాబట్టి ఇప్పుడు సప్తమి తిథి, ఈ రోజున కార్తీక శుద్ధ సప్తమి తిథి రోజున ఆ పరమశివుణ్ణి అభిషేకం చేసినట్లయితే ఈ దాంపత్య సుఖాన్ని ఇస్తాడు. అందుకు నేను చెప్పొచ్చేది ఈ సప్తమి తిథి రోజున
అనుకూలమైనటువంటి యొక్క దాంపత్యాన్ని ఇస్తాడు పరమశివుడు. ఈ రోజున ఆయన్ని కొలిసినటువంటి వాళ్ళందరికీ కూడా ఒకవేళ ఏదైనా చిన్న చిన్న పొరపొచ్చలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళిద్దరిలో కనుక ఆ మాట స్వారస్యం సరిగా లేకపోయినప్పటికీ ఉభయులు కూడా వెళ్ళి వీనేమో లోపలికి వెళ్ళి అభిషేకం చేస్తూ ఉంటాడు భర్త. ఆ తల్లి ఏమో అభిషేకం చూసి ఆ అమ్మ దగ్గరికి వచ్చి, పార్వతీ అమ్మ దగ్గరికి వచ్చి తల్లిని వేడుకుంటూ ఆ సహస్రనామం, లలితా సహస్రనామం మీద పారాయణం చేసుకుంటూ ఆ కుంకుమ పూజ వారు అయ్యవాళ్ళు చేస్తూ ఉంటే చూసుకున్నప్పటికీ కూడా, వాళ్ళు కూడా చేసుకుంటున్నప్పటికీ కూడా ఆ భార్యాభర్తలకి అన్యోన్యమైనత ఎక్కువగా పెరుగుతుంది. ఈ కార్తీక శుద్ధ సప్తమి రోజున సాయంత్రం పూట ఇరువురు కూడా, భార్యాభర్తలు ఇద్దరూ కూడా సాయంకాల సమయంలో వెళ్ళి ఆ శివాలయంలోకి వెళ్ళి లేదా విష్ణువాలయానికి వెళ్ళి ఇద్దరూ కూడా కలిసి ఆ దీపాలు కనుక వెలిగించుకునేటట్లయితే వీళ్ళల్లో ఉండేటువంటి యొక్క ఆత్మ జ్యోతి ఉందే, ఆ తత్వాన్ని దీపారాధనగా మనం వాళ్ళు బయటకు చూసుకుంటారు. అంటే ఇరువురిలో ఉండేటువంటి యొక్క చైతన్యం ఒక్కటే, భార్యాభర్తలు కాదు అసలు, మన అందరిలోనూ ఉండేటువంటి చైతన్యం ఒకటే. అందున భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకళ్ళే, ఒకటే చైతన్యం, ఒకే మాట మీద ఉంటారు వాళ్ళిద్దరు కూడా. వాగర్థ విభసంప్రక్తవు అన్నాడు కాళిదాసు. అందుకే అంటే వాక్కు అర్థం మాదిరిగా, వాక్కులో నుంచి మేము ఒక మాట మాట్లాడతానండి, దాంట్లో నుంచి అర్థం తీసుకోకండి, మాట మాత్రం తీసుకోకండి అంటే ఎట్టవుతుంది? అట్లాగే ఆ మాటలు మాత్రం తీసేసుకోండి, అర్థం మాత్రం తీసుకోకండి అన్నా కూడా చేయలేం మనం. కాబట్టి వాక్కు అర్థం మాదిరిగా కలిసిపోయేటువంటి వాళ్ళు భార్యాభర్తలు, పార్వతీ పరమేశ్వరులు. కాబట్టి అనాది దంపతులైనటువంటి, ఆది దంపతులైనటువంటి, సనాతన దంపతులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల్ని ఈ రోజున సప్తమి రోజున వెళ్ళి చక్కగా గుళ్ళలోకి వెళ్ళి ఆ దీపారాధన భార్యాభర్తలు ఇద్దరు కూడా వెళ్ళి దీపారాధన చేసుకునేట్లయితే తప్పకుండా వాళ్ళకి అన్యోన్యమైనటువంటి యొక్క దాంపత్య సుఖం లభిస్తుంది. అన్యోన్యమైనటువంటి యొక్క దాంపత్య సుఖం కలిగినట్లయితే వాళ్ళకి అదే గొప్ప సంపద. భార్య మనకి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత లేదా ఒక భర్త వస్తాడు అనుకోండి, నానా చిత్రహింసలు పెడుతూ ఉంటాడు అనుకోండి, పాపం వాడు ఏదో శాడిస్టర్ అంటూ ఉంటారే, ఇంటికి వస్తే వాడు ఏం మాట్లాడుతో తెలీదు, ఏం ఒక చిన్న విషయాన్ని కూడా పెద్ద చేసి హింసిస్తూ ఉంటాడు. అలాంటి భర్త దొరికినా కష్టమే. అలాగే ఆడవాళ్ళు ఉంటారు, మనం ఏది చెప్పినప్పుడు కూడా వ్యతిరేకంగానే ఉంటుంది అక్కడ. ఇప్పుడు 2 మొక్కలు ఇక్కడికి వచ్చి ఏదో మా గురువుగారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కంచి పరమాచార్యుల వారి యొక్క అనుగ్రహం కొద్దీ వారు ఇచ్చినటువంటి యొక్క ఆశీస్సులతోటి 2 మొక్కలు ఇక్కడ మనం నలుగురం సత్సంగం చేస్తున్నాం, చెప్పుకుంటున్నాం కార్తీక మాసం గురించి. దానికి ఏదో ఇంటి దగ్గర కాస్త పుస్తకాలు గ్రంథం ఏదో చదువుకుని మనం విన్నవి అన్నీ కూడా కాస్త మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉంటాను అనుకోవడానికి వెళ్ళి, అది నా భార్య కూడా అనుకూలించింది కాబట్టి ఆవిడ కూడా ఏదైనా ఆ పుస్తకం తీసుకురావంటే తీసుకొచ్చి నాకు ఇచ్చేటువంటిది అయితే ఇది నేను ఇక్కడ చెప్పగలుగుతూ ఉన్నాను. అలా కాదనుకోండి, ఏమిటా నీకు ప్రతిదీ కూడా అందించాలి, ఇదే పని నాకు అని చెప్పేటువంటి వ్యతిరిక్తమైనటువంటిది అయితే నేనేం చేయలేను. చూసారు, అటువంటి ఆ అనుబంధం, ఆ ఇద్దరికీ కూడా అన్యోన్యత తప్పకుండా ఉండాలి. అది ఒక ఆదర్శమైనటువంటి యొక్క సాంసారిక జీవనం. అంటే మిగతా వాళ్ళకంటే నా యొక్క ఉదాహరణ చెప్పుకుంటే మంచిదని చెప్పాను. ఎంతో ఇంతకంటే ఎక్కువగా అన్యోన్యత కలిగినటువంటి మహనీయులు, సంపన్నులు ఉన్నవాళ్ళు తప్పకుండా ఉన్నారు. అది కలిగించేటువంటి వాడు ఒకవేళ దాంట్లో ఏదైనా కొంచెం లోపం కనుక ఉండేటట్లయితే తప్పకుండా ఈ రోజున సాయంత్రం ప్రదోషకాలంలో దంపతులు ఇద్దరూ కూడా వెళ్ళి ఆ శివాలయంలో దీపాలు పెట్టి ఆ శివుడికి పార్వతికి నమస్కరించుకుని రండి. ఈ దంపతులు ఇద్దరు కూడా ఆనందమైనటువంటి యొక్క అన్యోన్యతని పొంది ఆనందమైనటువంటి యొక్క జీవనాన్ని పొందుతారంటంలో ఏం సందేహం లేదు అని నేను మనవి చేస్తూ ఉన్నా. కాబట్టి తప్పకుండా ఈ రోజుని సద్వినియోగపరుచుకోవాలి. మనం కాలాన్ని సద్వినియోగపరుచుకోవాలి. వాడే ప్రాజ్ఞుడు. ఈ రోజున తప్పకుండా ఆ పని అందరం కూడా చేద్దాం. దంపతులుగా వెళ్ళి ఆ గుళ్ళోకి వెళ్ళి చక్కగా సాయంత్రం పూట ఈ ప్రదోషకాలం చాలా ప్రాముఖ్యత వహిస్తుంది శివాలయంలో పరమశివుడికి. ఆది దంపతులు వాళ్ళని ప్రార్థన చేద్దాం. ఒకవేళ లేకపోతే ఇంట్లోనే వెళ్ళేటువంటి అవకాశం కనుక లేకపోయినట్లయితే ఇంట్లోనే ఇరువురు కూర్చుని ఆ దీపారాధన చేసుకుని ఆ పార్వతీ పరమేశ్వరులకి ఒక్క మాట మనం మనసారా నమస్కారం చేసుకుందాం. ఆ వెలుగు మనకి ఇస్తారు వాళ్ళు.
మన సాంసారిక సుఖం ఆనందంగా ఉంటుంది. ఇంటికి దీపం ఇల్లాలి అన్నారు. ఆ ఇల్లంతా కూడా శోభస్కరంగా ఉంటుంది, కళకళలాడుతూ ఉంటుంది. ఈరోజు సప్తమి అంటే దానికి సంబంధించినటువంటి యొక్క విశేషాలు మనం చెప్పుకునేది సప్తమి. తర్వాత ఈరోజు దీనికే శాఖ సప్తమి అని కూడా పేరు. శాఖ సప్తమి కూడా అని పిలుస్తారు. లక్ష్మీప్రద వ్రతం కూడా చేస్తారు. ఈ రోజున లక్ష్మీదేవి వ్రతాన్ని కూడా చేస్తారు. తర్వాత త్రిరాత్ర వ్రతం అని చేస్తారు. ఇది త్రిరాత్ర వ్రతం అంటే సప్తమి, అష్టమి, నవమి, దశమి. అంటే సప్తమి, అష్టమి, నవమి 3 రోజులు అయిపోయిన తర్వాత దశమి రోజు త్రిరాత్ర వ్రతాన్ని ఉద్వాసం చేస్తారు. చూసారు, 3 రోజులు ఇది. ఈ రోజు నుంచే ప్రారంభం త్రిరాత్ర వ్రతం. ఓపిక ఉండేటువంటి వాళ్ళు, అవకాశం ఉండేటువంటి వాళ్ళు తప్పకుండా దీన్ని సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులు కూడా ఇట్లా భార్యాభర్తలు ఇరువురు కూడా చక్కగా శివాలయాలకు వెళ్ళి సాయంత్రం పూట ఈ దీపారాధన చేసుకుంటే వాళ్ళకి 3 రోజులు చేసుకుంటే తర్వాత సప్తమి, అష్టమి, నవమి, దశమి రోజున మనకి ఫలితం లభిస్తుంది. అది త్రిరాత్ర వ్రత సంపూర్ణమవుతుంది. అది కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈ కార్తీక మాసంలో కార్తీక మాస విశిష్టతని గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో, ప్రత్యేక కార్యక్రమంలో ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కగా వెళ్ళి ఈ 3 రోజులు ఇవాళ, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులు కూడా శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ వెళ్ళి చక్కగా దీపాలు పెట్టుకొని పార్వతీ పరమేశ్వరులకి నమస్కారం చేసుకుని ప్రదోషకాల పూజ చేస్తారు శివాలయంలో. ఈ సమయంలో అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత ప్రదోషకాల పూజ చేస్తారు. జరుగుతూ ఉండంగా చాలా గొప్పది ప్రదోషకాల పూజ. గురుగారు చాలా మాటలు చెప్పారు దాని విశిష్టత. ఆయన నడిచే దైవం మహానుభావుడు కంచి పరమాచార్యులు వారు. ఎందరికో నాపోటి అజ్ఞానానికి కించిత్తు జ్ఞానబోధ చేసినటువంటి మహానుభావులు ఆయన, నడిచే దైవం వారు. దీని గురించి ప్రదోషకాల పూజ మహాశివుడికి ఎలా చేయాలి, చేస్తే ఎంతవంటి యొక్క ఫలితాలు మనకు లభిస్తాయి, ఎంత జ్ఞానాన్ని మనం పొందుతామని చెప్పినని వారు ఎన్నో మాటలు సెలవిచ్చారు. అటువంటిది మనం ఇప్పుడు దాన్ని ఆచరణలో పెట్టుకుందాం. ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజులు కూడా ఈ రోజు నుంచి వ్రతం ప్రారంభం చేయొచ్చు. సప్తమి వ్రతం అన్నమాట. అది తప్పకుండా చేద్దాం. అంటే శరీరం యొక్క ఆరోగ్యం కూడా ఈ త్రిరాత్ర వ్రతం చేసినట్లయితే తప్పకుండా వాళ్ళకి కలుగుతుంది, ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఎందుకని పరమశివుడు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు కూడా శివుడే. ప్రథమ దైవ్యోభిషేకం అని అభిషేక మంత్రాల్లో ఒకటి వస్తుంది శివుడిని గురించి. అంటే పరమశివుడు మొట్టమొదటి వైద్యుడండి మనకి. ప్రథమ దైవ్యోభిషేకం, బిషక్ అంటే వైద్యుడు. ప్రథమంగా మనం పేర్కొనదగినటువంటి యొక్క వైద్యుడు పరమశివుడు. లేకపోతే ఎవరు చేశారండి? వాడికి ఆ ఏనుగు తలకాయ తీసుకొచ్చి మనిషికి పెట్టి సర్జరీ చేశాడు. పెద్ద పెద్ద సర్జన్లు ప్రపంచం మొత్తం మీద మనం చూసాం. కానీ ఏనుగు తలకాయ తీసుకొచ్చి మనిషికి పెట్టినటువంటి యొక్క సర్జరీ ఇంతవరకు మనం చూడలేదుగా. మొట్టమొదటి వైద్యుడు ఎవరైనా అంత పెద్ద శస్త్రచికిత్స నిపుణుడు పరమశివుడు. అందుకనే నేను ఎప్పుడు కూడా మనం చేసుకుంటూ ఉంటా, అందరికీ కూడా మనం ఎక్కడికైనా ఎవరినైనా మన వాళ్ళని తీసుకెళ్తే వైద్యుడికి చూపించడానికి తీసుకెళ్తాం. అక్కడ మనకి ఏదో టోకెన్లు ఇస్తారు, కూర్చుంటాం. అర్జెంటుగా ఎవరికో ఆ లోపల ఆపరేషన్ చేయడానికి పాపం డాక్టర్ గారు వెళ్ళాలి. ఆయన ఆపద్బాంధవులు డాక్టర్ గారు అంటే, వైద్యులు అంటే లోపలికి శస్త్రచికిత్స చేయడానికి లోపలికి వెళ్తారు. నీకు ఏదో టోకెన్ ఇచ్చారు, అక్కడ కూర్చుని ఉంటాం. ఆ కబుర్లు, ఈ కబుర్లు, ఈ రాజకీయాలు, లేకపోతే వేరేది ఇంకోటి, ఇవన్నీ కూడా మాట్లాడుకునేదానికంటే అక్కడ నిశ్శబ్దంగా కూర్చుని ఆ పరమశివుడిని ప్రార్థన చేస్తూ ఉంటే లోపల ఆ శస్త్రచికిత్స ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. ఆపరేషన్ జరుగుతూ ఉన్నప్పుడు మనం ఇక్కడ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ నమో అని కానీ, లేదా రుద్రం నమస్తే రుద్రమన్యవ భూతోమత ఇషవే నమ, నమస్తే అస్తు ధన్వనే బాహూభ్య మదతే నమ, యాతైషుస్వతమాతిబంబుభూపతే తనువు అని ఇట్లా మానసికంగా ఆ స్వామిని తలుచుకుంటూ ఉంటే
అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్య సర్వేభ్య సర్వేభ్యో నమస్తేస్తు రుద్రరూపేభ్య అని అలాంటి మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలు ఏమి వస్తే చదువుకోండి. రాకపోయినప్పటికీ కూడా నమశివాయ అనుకుంటూ చక్కగా మౌనంగా అలా కూర్చుని ఉంటే ఆ వైద్యం చేసేటువంటి లోపల శస్త్రచికిత్స ఆపరేషన్ చేస్తూ ఉంటాడే డాక్టర్ గారు. ఆ డాక్టర్ గారికి ఈ శివుడు మరి మొట్టమొదటి శస్త్రచికిత్స నిపుణుడని మనం చెప్పుకున్నాం కదా, ఆ బలాన్ని ఆయనకి ఇస్తాడు. ఆ పాపం ఆ రోగికి ఉందే ఆ శస్త్రచికిత్స జరగంగానే వాడు చక్కగా తిరుగుతాడు, లేచి తిరుగుతాడు. కనుక వాళ్ళిద్దరి గురించి కూడా మనం పరమశివుణ్ణి ప్రార్థన చేస్తూ కాసేపు కూర్చుంటే మళ్ళీ ఏదో అరగంట గంటలో అయిపోగానే వారు వస్తారు. మళ్ళీ మన టోకెన్ ప్రకారం లోపలికి పిలుస్తారు. ఎవరినో తీసుకెళ్తాం, మనం వారికి చూపిస్తాం, స్వస్థత చేకూరుతుంది వారు ఇచ్చిన మందులతోటి. చూసారా, మనం కూడా చేయాల్సినటువంటి ఎక్కడికి వెళితే ఏ విధి విధానం కూడా మనకి నేర్పేటువంటిది కార్తీక మాసం. కానీ చాలామంది అక్కడికి వెళ్ళి ఏవో ఆ కబుర్లు ఈ కబుర్లు లేనిపోయిన రాజకీయాలు చేసుకుని వీడితో పోటాడుకుంటూ ఉంటారు. పక్క సీట్లో వాళ్ళిద్దరు కూడా ఏదో ఒక రాజకీయ అంశం మీద మాట పెరిగి వీళ్ళిద్దరు పోటాడుకుంటూ ఉంటారు. నిశ్శబ్దంగా ఉండవలసినటువంటి చోట ఇట్లా పోటాడు జరుగుతుంది. ఇవన్నీ మనం వదిలేసేసి చక్కగా ఆ లోపల శస్త్రచికిత్స జరుగుతూ ఉండేటువంటి ఆ రోగికి డాక్టర్ గారు చక్కగా శస్త్రచికిత్స చెయ్యాలి, అది సక్సెస్ అవ్వాలి అని చెప్పినని మనం ఆ పరమశివుడిని ప్రార్థన చేసుకుంటూ ఉంటే వాళ్ళకి మనం ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. అంటే చాగేనైకే అమృతత్వమానసు నకర్మణాన ప్రజయాధనే నత్యాగేనైకే అమృతత్వమానసు. అదే త్యాగం అంటే మనం ఏం పెద్ద డబ్బులు ధర్మాలు ఎక్కడ తీసుకొచ్చి ఇమ్మని ఏం కాదు. ఇది కూడా ఒక రకమైనటువంటి యొక్క త్యాగమే. అంటే అందరి యొక్క యోగక్షేమాన్ని మనం బాగా ఉండాలి, అందరూ చాలా ఆనందంగా జీవించాలి, ఆయురారోగ్య భాగ్యాన్ని పొందాలి అని పరమాత్ముడిని మనం ప్రార్థన చేయడం కూడా ఒక త్యాగం. అది మనకు ధర్మాన్ని మనం అనుసరించడం త్యాగం. అంతే కదండి. మరి లోపల శస్త్రచికిత్స జరుగుతూ ఉంటే ఆ రోగి కోలుకోవాలి. ఈ డాక్టర్ గారికి అదిగో ఆ పరమశివుడు ఆయనలో ప్రవేశించి ఆ శస్త్రచికిత్స చేసినప్పుడు అది చక్కగా సక్సెస్ అవ్వాలి, జయప్రదంగా జరగాలి, ఇంకేం కాంప్లికేషన్స్ లేకుండా జాగ్రత్తగా జరగాలి చక్కగా అని మనం ప్రార్థన చేస్తున్నామంటే అది మన ధర్మం, మన కర్తవ్యం, అదే త్యాగం. అటువంటిది చెయ్యరా అని చెప్తోంది ఈ కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా ఇదిగో ఈ సప్తమి తిథి రోజున అది మన యొక్క ధర్మము. అందుకని కార్తీక మాసం ఈ విశ్వంలో మనకి సూర్య చంద్రులు ఇద్దరు కూడా ఎక్కడుంటారండి? సూర్యుడు ఉదయాన్నే ఉదయిస్తాడు, పగలల్లా సూర్యుడు ఉంటాడు, సాయంకాలం అయిపోగానే చంద్రుడు వస్తాడు. అంటే సూర్యుడు ఉన్నప్పుడు చంద్రుడు సూర్యుడు ఉండడు. అది పగలు, ఇది రాత్రి. కానీ మన హృదయంలో తీసుకోండి, హృదయంలో తీసుకునేటటువంటి అయితే సూర్యచంద్రులు ఇద్దరూ ఉంటారు. చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు అంటే మనకు కారకుడు, సూర్యుడు అంటే హృదయం, చక్షువులు. చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత, రెండు మనకున్నాయి ఈ రెండు కూడా. కాబట్టి మనకి వాళ్ళిద్దరూ కూడా ఒకే సమయంలో ఉండేటువంటిది మన హృదయంలోనే. బాహ్య ప్రపంచంలో వాళ్ళిద్దరూ ఒక సమయంలో ఉండరు. సూర్యచంద్రులిద్దరూ అది ఒకటి పగలు ఒకటి రాత్రి. కానీ మన అంతరంగంలో వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు. అందుకని అంతరంగంలో కలిసే ఉంటారంటే బాహ్య ప్రపంచంలో అమావాస్య అంటే అర్థం ఏమిటి? అమావాస్య అంటే దీపావళి అమావాస్య మనం చేసుకున్నాం. అమావాస్య అంటే అర్థం ఏమిటంటే సూర్యచంద్రులిద్దరూ కూడా బాహ్య ప్రపంచంలో కలిసి ఉండేటువంటి యొక్క తిథి. అంటే చీకటిగా ఉంటుందన్నమాట ఆ రోజున, ఇంకేమీ లేదు. కానీ మనకి అంతరంగంలో కలిసి ఉన్నప్పటికీ కూడా అంతరంగంలో సుప్రభాతం అవుతుంది మనకి. కనుక ప్రతి ప్రభాతము కూడా ఒక సుప్రభాతం అవుతుంది, ప్రతి దినము కూడా ఒక సుదినం అవుతుంది. ఆ వెలుగు మనలో ఉంటుంది. అంతర్బహిచ్చదత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత నీవారసోగవత్పన్నే పీతాభాస్వచ్చణోపమా తస్యాశిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత. కానీ సూర్యచంద్రులు ఇద్దరూ కూడా మనలోనే ఉంటారు. అది కార్తీక మాస గొప్ప విశేషం. దాన్ని మనకి బహుకరించేటువంటి కార్తీక మాసం. ఇంకా
అందుకని కార్తీక మాసంలో తప్పకుండా నదీ స్నానం చెప్పారు. నదీ స్నానం ముఖ్య ప్రాముఖ్యత వహిస్తుంది కార్తీక మాసంలో. ఎందుకని స్వచ్ఛంగా ఉంటాయి నీళ్ళు. శరదృతువులో వెన్నెలు ఎక్కువగా కాస్తుంది, స్వచ్ఛంగా ఉంటుంది. వర్షాకాలంలో వచ్చేటువంటి యొక్క నీళ్ళలో బురదది ఉంటుంది, స్వచ్ఛతగా ఉండదు. కానీ ఈ శరదృతువులో వచ్చేటప్పటికి నీటిలో స్వచ్ఛత పెరుగుతుంది, ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి శరదృతువులో కార్తీక మాసంలో నదీ స్నానం చేయటం, తర్వాతనేమో ఈ స్వామివారికి అభిషేక ప్రియుడు కాబట్టి పరమశివుడికి అభిషేకం చేయటం, తర్వాత దీపారాధన అనేటువంటిది ముఖ్యంగా చెప్పారు. దీపారాధన మనం తప్పకుండా చేసుకోవాలి. ఉత్తిష్ట తమాస్వప్త అగ్నిమిచ్చధ్వం భారతా, ప్రతి భారతీయుడి ఇంట్లో కూడా దీపారాధన జరగాలి. జరుగుతుంది. ఉదయాన్నే మనం దీపారాధన చేసుకుంటాం, మళ్ళీ సాయం సమయంలో కూడా సంధ్యాదీపం పెడతాం. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహరం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపనమోస్తుతే. కార్తీక మాసంలో సాయంత్రం పూట దీపాలు తప్పకుండా పెట్టాలి, ప్రతిరోజు పెట్టాలి. కానీ కార్తీక మాసానికి ఇంకా విశేషంగా పెట్టుకోవాలి మనం అని చెబుతోంది. ఈ కార్తీక మాస విశేషాల్లో మనకి సంధ్యా సమయంలో దీపారాధన చేసుకుని దానికి ఆ దీపలక్ష్మికి మనం నమస్కారం చేసుకునేటట్టయితే మన ఇంట్లో కళకళలాడుతూ ఉంటుంది. ఆ దీపలక్ష్మియే మనకి సర్వ విధములైనటువంటి యొక్క సంపదలని కలిగజేస్తుంది అని మనకి చెప్తోంది. పురాణములన్నీ కూడా ఘోషిస్తూ ఉన్నాయి. దాంట్లో మనకి ముఖ్యంగా ఆకాశ దీపం కూడా ఈ కార్తీక మాసంలో మనకి ముఖ్యంగా చెప్పడం జరిగింది. ఆకాశ దీపాన్ని ప్రతి వాళ్ళు కూడా 30 రోజులు కూడా దర్శించాలి అని మనకి చెప్పడం జరిగింది. తర్వాత ఈ శివ సహస్రనామం గురించి ఈ కార్తీక మాసంలో మన శివ సహస్రనామాలకి కూడా అర్థం తెలుసుకోవటం చాలా మంచిది. ఇది ఎక్కడ మనకి మహాభారతంలో వచ్చింది. మహాభారతంలో మొట్టమొదటగా భీష్ముడు, ధర్మరాజు, శ్రీకృష్ణ పరమాత్మ, ధర్మరాజు వీళ్ళందరినీ కూడా భీష్ముడి దగ్గరికి భీష్ముడు అంపశైలం మీద ఉండంగా తీసుకువెళ్ళాడు. అక్కడ అన్ని విశేషాలు కూడా చెబుతూ ఆయన ఏమన్నాడంటే శివుడి యొక్క విశేషాలు కూడా చెప్పవలసింది అని చెప్పనని అడిగాడు ఆయన. అంపశయ మీద ఉండేటువంటి యొక్క భీష్ముడి దగ్గరికి ధర్మరాజు వెళ్ళి భీష్ముడిని ఎన్నో ధర్మాల గురించి అడిగి తెలుసుకున్నాడు. అందులో శివుని యొక్క మహాత్యాన్ని, నామములన్నీ తెలపవలసింది అని చెప్పనని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, మనమందరం కూడా ఒక మర్చులమయ్యా, ఇక్కడ జనించినటువంటి వాళ్ళం. కానీ ఆ పరమాత్మ ఉన్నాడే, పరబ్రహ్మతత్వం ఉందే, ఆయనగో ఆ శ్రీకృష్ణ పరమాత్మ, కృష్ణం వందే జగద్గురం, ఆయనే చెప్పగలిగినటువంటి యొక్క సమర్థుడు. శివసహస్రనామం ఎందుకంటే శివుని యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క దీన్ని పొందినటువంటి వాడు ఆయనే. శివుడే ఆయన. కాబట్టి శివ సంబంధమైనటువంటి యొక్క మహాత్మ్యములన్నింటినీ కూడా చెప్పాలి అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాలి, కానీ నాపోటివాడా చెప్పేది అని ఆ పరమాత్మని, కృష్ణ పరమాత్మని మనసారా వేడుకున్నాడు భీష్మాచార్యుడు. తదేకంగా ఆయన్ని చూస్తూ ఈ నా యొక్క కోరికని మన్నించవలసింది కృష్ణ, మీరే చెప్పవలసింది, దీనికి సమర్థులు మీరే అని ఆ శివతత్వాన్ని చెప్పవలసింది అని చెప్పనని ప్రార్థన చేశాడు. ఎంత గొప్ప విశేషం అండి మనకి. కాబట్టి మహాభారతం అంతా కూడా శివపరంగా ఉంటుందా అనేటువంటి దానికి కూడా బోలెడన్ని మనకి ఉదాహరణలు ఉన్నాయి. సైంధవ వధ దగ్గర కానీ, మరి అసలు ఆ యుద్ధం ఎలా జరిగింది అనేటువంటిది కూడా చెప్పుకోవాలి అని చెప్పినంటే కూడా ఈ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి మనకి దీంట్లో. అవి రాను కొన్ని రోజులు మనం చెప్పుకోవడం జరుగుతుంది. భారతం శివప్రధానమా అనేటువంటిది కూడా ఉంది ఒకటి. బర్బరీకుడి యొక్క వృత్తాంతం ఉంది దాంట్లో. అసలు వాడు అర్జునుడు అంటాడు, బావా నాకు అనుమానం వచ్చింది, చచ్చిపోయినటువంటి వాళ్ళ మీదనే నేనేదో బాణాలు వేస్తున్నట్టుగా నాకు అనిపించిందయ్యా అని అన్నట్ట. సప్తమి రోజు చెప్పుకుంటున్నాం అనేది, కార్తీక శుద్ధ సప్తమి రోజున. నా ప్రజ్ఞా విశేషాలు ఏమిటో నాకు అర్థం కావటం లేదు కృష్ణ బావా. వాడు చచ్చిపోయినటువంటి వాడే, నేనేదో ప్రతాపంగా బాణం తీసి వాడి మీద వేస్తూ ఉన్నాను. తీరా గట్టిగా చూసినట్టయితే వాడు చచ్చిపోయిన వాడి మీదనే నా బాణం వెళ్ళి పడుతున్నట్టుగా నాకు
అవగతం అవుతోంది. ఇది నిజమా అవునా ఏంటి? త్రికాలజ్ఞుడివి బాబా నువ్వు చెప్పవలసిందే అని అడిగాడు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని. నరనారాయణ వాళ్ళు అడిగితే అప్పుడు చెప్పాడు, బర్బరీకుడు అని వాడు ఉన్నాడు, మీ మనవడేవాడు బర్బరీకుడు, వాడికి శిరస్సు ఖండించేశాడు శ్రీకృష్ణ పరమాత్మ ఒకనొక సందర్భంలో. వాడు నాకు ఈ యుద్ధం అంతటినీ కూడా చూసేటువంటి దాన్ని నాకు ప్రసాదించవలసిందంటే సీసీ కెమెరా మాదిరి అక్కడ పెట్టారు తీసుకెళ్ళి, ఆ కొండ మీద ఉన్నాడు. వాడు చెప్పాడు అప్పుడు ఇది నిజమేను అని చెప్పినని. మరి ఇంకా ఎవరున్నారు? ఎవరు చంపారు వీళ్ళందరినీ కూడా అంటే లయకారకుడైనటువంటి యొక్క పరమశివుడు. అర్జునుడు కూడా అంటాడు, ఒక ధవళ ఛాయతోటి అంటే తెల్లగా ఒళ్ళంతా కూడా తెల్లగా ఉంది, ఒక విభూతి పూసుకున్నట్టుగా ఉందయ్యా. ఒక తెల్లటి కరవాలం ఒకటి తళతళలాడిపోతుంది, చేతుల్లో మెరుపులు మెరిసిపోతుందయ్యా. వాడు ముందర సంవరించుకుంటూ వెళ్ళిపోతున్నట్టుగా అనిపించింది నాకు అన్నాడు. అది ఏమిటది? హరిహరనాథ తత్వం, శివకేశవుల యొక్క తత్వం, ఆది పరాశక్తి, ఆ కాళీ శక్తితోటి ముందు వెళ్ళిపోతున్నాడు హరిహరనాథ తత్వం. అది అంటే ముందు ఇక్కడ ఉన్నవాడెవడు? శ్రీకృష్ణ పరమాత్మ. మరి అక్కడ వెళ్ళేటువంటి వాడు లయకారకుడు పరమశివుడు. కాబట్టి లయకారకుడైనటువంటి యొక్క పరమశివుడు హరతత్వం. ఇక్కడ ఈ రథాన్ని తోలేటువంటి వాడు విష్ణుతత్వం. ఇక్కడ హరిహరనాథ తత్వం. ఈ రెండు తత్వాలు కలిసి ఆ కాళీమాతగా అంటే కాళీ శక్తితోటి, శక్తి ఉండాలిగా, శక్తి ఆలంబనం చేసుకుని ఉంటుంది. అలాగే శక్తి లేనిదే పరమశివుడు లేడు. కాబట్టి ఈ ఇద్దరి హరిహరనాథ తత్వం ఆ శక్తితోటి ముందరగా ఆ కరవాలంతో వాళ్ళు చంపబడుతూ ఉంటే చంపబడినటువంటి వాళ్ళ మీద బాణాలు వేస్తుంటగా నాకు అనిపించింది అని చెప్పి అన్నాడు అర్జునుడు. ఇది మహాభారతంలో గొప్ప విశేషం. అంటే శివతత్వం గురించినటువంటి యొక్క విశేషం మహాభారతంలో మనం ఏదైనా కార్తీక సంబంధమైన కార్తీక మాసంలో మనం చెప్పుకుంటూ ఉన్నాం. సరే, ఎంత గొప్ప విశేషమో అది హరిహరనాథ తత్వం. కాబట్టి శివ సహస్రనామం గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఈ కార్తీక మాసంలో శివ సహస్రనామాలు చాలా అతి ముఖ్యమైనటువంటిది. వాటి గురించి ఏమేమి మనకి వాటి ఆ స్తోత్రం చేయటం మూలంగా సహస్రనామ స్తోత్రాలు చేస్తూ ఉంటే ఈ స్తోత్రం చాలా మంగళప్రదమైనటువంటిది, పుష్టికరమైనటువంటిది. అంటే మనకి మానసికమైనటువంటి శారీరకమైనటువంటి యొక్క శుభములు కలుగజేస్తాయి అని చెప్పనని అన్నాడు. అంటే ఆదిశంకరాచార్యులు వారు లలిత సహస్రనామానికి భాష్యం రాశారు, విష్ణు సహస్రనామానికి భాష్యం రాశారు. మరి ఈ యొక్క శివ సహస్రనామానికి రాయలేవారు. అంటే ఆ తత్వం రెండిటికీ కలిపినటువంటి యొక్క తత్వమేనని చెప్పని మనం అనుకున్నాం. అటువంటి సహస్రనామం గురించి ఏం చెప్తున్నారంటే బట్టి ఈ స్తోత్రం చాలా మంగళప్రదమైన. శివ సహస్రనామాలు చదువుకుందాం. చదువుకోండి నాపోటి అజ్ఞాన్ని నేను చదువుకోవాలి. మీరందరూ ఇంకా జ్ఞానవంతులు, చాలా బాగా తెలిసినటువంటి వాళ్ళు. శివ సహస్రనామాన్ని చదువుకుందాం. అది ఎటువంటి సహస్రనామ స్తోత్రమే అంటే చాలా మంగళప్రదమైనది, పుష్టికరమైనటువంటిది. ఏం పుష్టి అంటే బాగా కండలు పెంచుతుందని కాదు, బలం, మానసికము శారీరకమైనటువంటి యొక్క పుష్టిని మనకిస్తుంది శివ సహస్రనామం. అనారోగ్యవంతుడు ఎవడైనా ఉంటే వాళ్ళ దగ్గర మెల్లిగా చాలా తక్కువ స్వరంతో శివ సహస్రనామ స్తోత్రాన్ని మనం వినిపించాలి. వినిపిస్తే వాడికి స్వస్థత చేకూరుతుంది, అనారోగ్యంగా పోయి ఆరోగ్యవంతుడు అవుతాడు. శివ సహస్రనామ స్తోత్రాన్ని మనం పారాయణ చేసి వినిపించాలి. మానసికమైనటువంటి శారీరకమైనటువంటి యొక్క శుభాలు సుఖములు మనకి కలిగిస్తుంది శివ సహస్రనామము. అంతేకాదు మనలో ఉండేటువంటి యొక్క రాక్షసులు అంటే ఆ కామ క్రోధ లోభ మోహ మదమాశ్రయములు అనేటువంటి యొక్క రాక్షసులు ఉన్నారు. ఆ రాక్షసులను సంహరింపబడతారు. అంటే మనం కామం ఏది కోరుకుంటే అది కావాలి మనకి, లేకపోతే మన కోపం వచ్చేస్తుంది. కోపంలో ఏం చేస్తామో మనకి తెలియదు, పతనం అయిపోతాం. కాబట్టి కామక్రోధాల దగ్గర నుంచి ఈ పతనం అయిపోతాడు మనిషి. అవి కామక్రోధాలను దూరం చేస్తాయి శివ సహస్రనామాలు. కార్తీక మాసంలో మనం జ్ఞాపకం పెట్టుకుని ఈ రోజు నుంచైనా శివ సహస్రనామ స్తోత్రాన్ని చదవడం ప్రారంభం చేసుకుందాం మనం ఇళ్లల్లో అందరం కూడా. కాబట్టి ఇన్ని శుభ లక్షణాలు ఉన్నాయి మనకి. పవిత్రతను చేకూరుతుంది కూడా ఇవన్నిటికీ గంటే కూడా ముఖ్యంగా. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి శివ సహస్రనామాన్ని ఈరోజు కూడా పారాయణ చేస్తే చాలా మంచిది కార్తీక మాసంలోనూ అని చెప్పారు.
ఆర్యంచ ప్రేతాత్మన మాంగళ్యం పౌష్టికం చేవ రక్షోఘ్నం పావనం మహత్. అది దాని యొక్క పరిస్థితి. శివసహస్రనామాల గురించి మనకి చెప్పడం జరిగింది. ఇదే మానవుడికి కావలసినటువంటి యొక్క ధ్యాన యోగం అని కూడా చెప్పారు శివసహస్రనామంలో. తర్వాత సర్వభూతాత్మభూతస్య హరస్ అని శివసహస్రనామం గురించి అష్టోత్తర సహస్రంతో సర్వప్రాణులకు కూడా ఆత్మభూతుడై అనంత తేజస్వి అయినటువంటి యొక్క శివుని యొక్క అష్టోత్తర సహస్రనామాలని విన్నప్పటికీ కూడా వినటం వల్ల మనకి మన కోరికలు అన్నీ కూడా తీరుతాయి అని చెప్పినని కృష్ణ పరమాత్మ పరంగా కూడా మనకి చెప్పడం జరిగింది. సార్ ఇటువంటిది ఈ శివ సహస్రనామ స్తోత్రం కార్తీక మాసంలో మనకి అత్యుత్తమమైనటువంటి యొక్క విశేషం ఇది మనకి చెప్పబడి ఉన్నది. శివ సహస్రనామం గురించి కూడా స్థిరస్థాణు ప్రభుర్భీమ ప్రవరో వరదో వర సర్వాత్మా సర్వవిఖ్యాత సర్వకరో భవ. ఇది శివసహస్రనామంలో మొట్టమొదటిగా మనం జటీ జన్మే శిఖండీ చ సర్వాంగ సర్వభావన హరిణాక్షస్య సర్వభూతహర ప్రభు. ఇలా లలితా సహస్రనామంలో మాదిరిగానే విష్ణు సహస్రనామం మాదిరిగానే ఇది కూడా మనకి శివసహస్రనామంలో కూడా ఇలాంటివి మనకి జరుగుతూ ఉంటాయి. తర్వాత ముత్తుస్వామి దీక్షితుల వారు కూడా చాలా గొప్ప కీర్తనలు మనకి ఈ శివుడి మీద అందించారు. అలాగే త్యాగరాజ స్వామి వారు కూడా చాలా గొప్ప కీర్తనలు ఆయన కోవూరు సుందరేశ్వర స్వామి అని చెప్పనని 5 కోవూరు సుందరేశ పంచరత్న కీర్తనలు అని చెప్పిన శివుడి మీద 5 కీర్తనలు మంచివి, చాలా గొప్పగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. ఎంతో ఆధ్యాత్మికతని మనకి దాంట్లో నింపిచ్చాడు త్యాగరాజ స్వామి. ముత్తుస్వామి దీక్షితులు అసలు లెక్కే లేదు, చాలా కీర్తనలు వేశాడు ఆయన. అలాగే ఈ దారిద్ర్యాన్ని నశింపజేసేటువంటి యొక్క శక్తి ఆ పరమశివుడికి ఉంది. తర్వాత సంచిత ఆగామి ప్రారబ్ధ కర్మల్ని కూడా తొలగించేటువంటి యొక్క శక్తి కూడా ఆ పరమశివుడికే ఉన్నది. అందువలన దారిద్ర్య దుఃఖాన్ని పోగొట్టడం కోసం అని చెప్పని ఒక్క శ్లోకం మనం చదువుకుని ప్రతిరోజు కూడా చదువుకుంటున్నాం. మనం దారిద్ర్యము అంటే డబ్బు లేకపోవటమే కాదు, అసలు భావదారిద్ర్యం ఉంటుంది. వాడు అన్నిటి కూడా దరిద్రం అంటే అవతల వాడు చూస్తే కూడా చక్కగా ఉంటే వీడు చూడలేడు, అది దరిద్రమే. ఇలాంటి అసలు దరిద్రాన్ని భగవంతుడు ప్రార్థన చేసుకుంటే ఏదో మనం కరుణిస్తాడు. ఈ దారిద్ర్యం కూడా పోవటానికి ఆయనే మనల్ని కాపాడాలి. విశ్వేశ్వరాయ నరకార్ణవతారకాయ విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ. గౌరీప్రియాయ రజనీశకళాధరాయ కాళాంతకాయ భుజగాధిపకంకణాయ గంగాధరాయ గజరాజ విమర్దనాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.